కీర్తనలు 62వ అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు? ఉరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడే. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు, ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువ, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. ఈ కీర్తన దావీదు యొక్క కీర్తనగా మన పైన హెడ్డింగ్లో రాయబడినది. తర్వాత దీని యొక్క నేపథ్యం 2వ సమూయేలు 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మనం గమనించవచ్చు. అతడు అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుకి వ్యతిరేకంగా లేచి కొంతమందిని కూడగట్టుకుని తను రాజుగా ప్రకటించుకున్న తరువాత ఆ రోజు రాత్రి దావీదు తన అనుచరులందరినీ తీసుకుని యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు 2వ సమూయేలు 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చదువుతాం. ఆ సందర్భంలో అతని యొక్క మనస్సు, అతని యొక్క ప్రార్థన ఏ విధంగా ఉన్నదనేటువంటిది ఈ కీర్తనలో మనం గమనించవచ్చు. 2వ సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకి అందరికీ ఇలా ఆజ్ఞించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడి చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి. దాని కారణంగా దావీదు తన సేవకులను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత అదే అధ్యాయంలో 30వ వచనంలో, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనలను చెడగొట్టమని ప్రార్థన చేసెను. అలా ప్రార్థించినటువంటి వైనాన్ని కూడా మనం దావీదు యొక్క జీవితంలో ఈ సందర్భంలో చూస్తున్నాం. తరువాత 2వ సమూయేలు 15వ అధ్యాయం 14వ వచనం మధ్యభాగంలో తన సేవకులకందరికీ ఇలాగ ఆజ్ఞించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనము పారిపోదాం రండి. సో దీనికి ఇంకొక వచనాన్ని కూడా మనం చూడాలి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం నుంచి, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అయినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయములను పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదును. సో ఇక్కడ అతడు ఊరియా భార్య అయిన బెత్షెబాను తీసుకొనిన కారణాన్ని చేత దావీదు మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చినటువంటిది నాతాను తెలియపరుస్తున్నాడు. దానిలో ఒక భాగం ఏంటంటే, ఆ తీర్పులో 10వ వచనంలో, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. తరువాత 11వ వచనంలో, నీ ఇంటి వారు మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. అది దావీదు గుర్తు చేసుకున్నాడు. అది ఎల్లప్పుడూ కూడా అతని గమనంలో ఉంది. అందుచేత ఇక్కడ మనం చదివినటువంటి 2వ సమూయేలు 15వ అధ్యాయంలో
అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకునే రక్షణ నొందలేము, మనం పారిపోదాం రండి. అంటే దేవుడు తనకు ఈ పరిస్థితిని అనుమతించాడని, తర్వాత ఆ పరిస్థితుల్లో అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొనలేమని, ఎందుకనగా అది దేవుడు అనుమతించింది కనుక దాని నుంచి అతడు ముందుగానే మనము అతడితో పోరాడటం కంటే వెళ్ళిపోవటం మంచిదని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 62వ అధ్యాయంలో 12వ వచనంలో, ప్రభువా, మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కనుక తను చేసినటువంటి ఏ కార్యమైతే ఉన్నదో దానికి అనుగుణంగా, దాని ఫలితంగా దేవుడు తన జీవితంలో ఏదైతే తీసుకొచ్చాడో అది గుర్తు చేసుకుంటున్నాడు. కనుక ఇప్పుడు మళ్ళా చివరిలో చెప్తున్నాడు, కాగా కృపచూపుటియు నీది కనుక నా తప్పును క్షమించి ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నుంచి నీవు మాత్రమే నాకు విడుదల చేయగలవు అనేది గుర్తు చేసుకుంటూ ఈ కీర్తన ముగించాడు. తర్వాత ఇప్పుడు మనం ఆ కీర్తన గమనించే ముందు కొన్ని వచనాలు. మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. తర్వాత 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఈ రెండింటిలో కూడా మొదటి వచనంలో మౌనముగా ఉన్నదని చెప్తున్నాడు, రెండవ వచనంలో మౌనముగా ఉండమని చెప్తున్నాడు. అంటే మొదటి వచనంలో ఈ పరిస్థితి ప్రారంభమైనప్పుడు తను యెరూషలేమును విడిచిపెట్టి తన సేవకులందరినీ తీసుకుని బయలుదేరిన సందర్భంలో అతని హృదయంలో నిశ్చయత ఉంది. నేను ఏమీ చేయకుండా దేవుని ఎదుట మౌనముగా నిలబడి ఆయన అనుమతించేటువంటి పరిస్థితిని అన్నింటినీ తట్టుకొనటానికి ఆయన కృపను కోరుకుని నేను జీవిస్తాను అని చెప్తున్నాడు. ఈ 5వ వచనానికి వచ్చేటప్పటికి మౌనముగా నుండుమంటున్నాడు. అంటే అతని చుట్టూ ఉన్నటువంటి మనుషులు కానీ, తర్వాత అబ్షాలోము మరలా దావీదుని వాళ్ళని తరిమి పట్టుకొని చంపటానికి చేసిన ప్రయత్నంలో తన మనసు ఏదైనా సరే కొంచెం కలవరపడి అటు ఇటు ఊగిసలాడినట్లయితే మరలా తను తాను నిబ్బరపరుచుకొని దేవుని వైపు చూచి దేవుడు చేయబోయేటువంటి కార్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా నిరీక్షణ ఉంచమని చెప్తున్నాడు, నిరీక్షణ కలుగుతున్నదని. తన జీవితంలో మరి తను రాజుగా ఉండి దేవుడు తనకు తెలియపరిచినటువంటి దానికి అనుసారంగా ఇప్పుడు తన జీవితంలో జరిగించిన క్రియలకు ఫలాన్ని, అంటే ఆ పరిశుద్ధీకరణ కార్యంలో భాగంగా జరగవలసినటువంటి దానిని దేవుడు తన జీవితంలోనికి తీసుకొచ్చి సరిచేస్తున్నాడనేటువంటి దానిని గుర్తెరిగిన వాడే మౌనముగా ఉండి, తర్వాత దేవుడు తన కృప చూపించి తనకు విడుదల కలుగజేస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి జీవించిన వాడిగా ఆ సందర్భంలో మనం చూస్తాం. కనుక మనం మన జీవితంలో కూడా అది ఎలా వర్తించుతుంది అనేది మనం గమనించాలి. మనం రక్షణ పొందిన తర్వాత ప్రభు చేత పిలువబడి ప్రభు యొక్క దర్శనాన్ని కలిగి మనం పాపాలని ఒప్పుకొనిన తర్వాత నిత్య జీవం అనే వరాన్ని పొంది దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి జీవించుతున్నటువంటి అనుభవంలో మనం తెలిసి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ద్వారా జరిగించుతున్నటువంటి క్రియలన్నిటినీ కూడా దేవుడు సరిచేయాలని కోరుతాడు. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. అటువంటి అనుభవంలోనికి కనుక మనం రావాలని కనుక కోరుతున్నట్లయితే దేవుడు మన జీవితంలో జరిగించేటువంటిది, మనం చేసినటువంటి క్రియలకు ఫలితంగా మనం అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సహించి దేవుని కృప ద్వారా మనలో ఉన్న పాప స్వభావం మీద సంపూర్ణంగా జయం పొందినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధీకరణలో పాలివారమై మనము ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడగలుగుతాం. అటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని కనుక మన జీవితంలో దావీదు అనుమతించిన రీతిగా మనం అనుమతించకపోయినట్లయితే అది ఎటువంటి పరిశుద్ధతకు మనం పిలువబడ్డామో అటువంటి మేరకు మనలో కొనసాగించేటువంటి కార్యమును కనుక మనం ఆపివేసినటువంటి విధంగా మన జీవితం ఉంటున్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆయనను మనం చూడగలిగిన రీతిలో మనం మార్పు ఉండదు. అప్పుడు మనం ఇక్కడ ఉండిపోయేటువంటి వారంగాను ఇంకా మిగిలినటువంటి శ్రమల కాలంలో కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ఎవరైతే గుర్తిస్తారో దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి దాటికి నాలో మార్పు చెందినటువంటి ఆ పాప స్వభావం ఇంకా ఏదైతే మిగిలినదో దానికి అనుసారంగా దేవుడు నా జీవితాన్ని నడిపిస్తున్నాడని గుర్తెరుగుతారో వారు దావీదు చెప్పినట్లుగా నా ప్రాణముగా మౌనముగా నుండమని చెప్తాడు, మౌనముగా ఉన్నదని చెప్తాడు. తర్వాత ఒకవేళ ఏదైనా సరే తను తట్టుకోలేని పరిస్థితుల్లో వచ్చి
మరలా అటు ఇటు కనుక కొట్టుమిట్టాడుతున్నట్లయితే అప్పుడు కూడా మరలా తను తాను సమాధానించుకొని ప్రాణమా మౌనముగా నుండమని చెప్తాడు. కనుక ఇటువంటి విధంగా దావీదు తన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని కూడా తట్టుకొని నిలబడి ముందుకు సాగాడు. కానీ మన జీవితంలో దేవుడు మన పాపములు క్షమించున్నాడని, క్షమించేవాడని గుర్తెరిగి మనము చేసినటువంటి తప్పు విషయమై ప్రభువు ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందుతాం. కానీ మనలో ఉన్నటువంటి ఆ మార్పు చెందిన స్వభావం విషయమై దేవుడు ఏ కార్యముల ద్వారా ఆ మార్పును సంపూర్ణంగా చేయాలని కోరుతున్నాడో అటువంటి ప్రక్రియ దేవుడు మనలో ప్రారంభించినప్పుడు మౌనముగా ఉండక దేవునితోటి పోరాడేవారంగాను, దేవుడు మన జీవితంలో అనుమతించిన పరిస్థితులను తొలగించమని ఆయన యొద్ద గోజాడేవారంగాను, తర్వాత ఎందుకు ఈ విధంగా దేవుడు నా జీవితంలో వ్యవహరిస్తున్నాడని మనం ఫిర్యాదు చేసేవారంగాను కనబడతాం. కానీ ఎవరైతే ఆయన నా పరలోకపు తండ్రి, అనాలోచితంగా నా జీవితంలో ఏది కూడా కల్పించడు, నా జీవితంలో నాకు మేలైనది ఆయన జరిగించేటువంటి తండ్రిగా ఉన్నాడు కనుక నేను ఆయన చెప్పిన దానికి, అనుమతించిన దానికి లోబడి నేను జీవించాలనేటువంటి దానికి లోబడతారో వారు మౌనంగా ఉంటారు. ఈ మౌనంగా ఉండటం అనేటువంటిది, అతడు రాజుగా ఉన్నాడు కనుక మౌనంగా ఉండకుండా అతడు పోరాడి ఉండవచ్చు తన కుమారుడితోటి. అలా చేయలేదు. నీ ఇంటి వారు మూలముననే నీకు అపాయములు కలుగజేతును అని చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుని, దేవుని ఈ అనుమతించిన ఈ పరిస్థితుల్లో నా క్రియలకు తగినటువంటి ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తుండగా నేను ఏ విధంగా లోబడి ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన చూపించేటువంటి కృపకు నేను నిరీక్షణ కలిగి ఉండాలనేటువంటి దాన్ని తను అభ్యసించిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఏదైతే మన దేవుడు మన జీవితంలో నడిపించుతున్నాడో వాటన్నిటి వెనక ఉన్నటువంటి ఆ పరిశుద్ధీకరణ అనేటువంటి ఆ గొప్ప కార్యములకు లోబడగలుగుట అనేటువంటిది, ఆ మౌనముగా ఉండటం అనేటువంటిది మనం అందరం కూడా నేర్చుకోవలసిన విషయం. ఈ మౌనముగా ఉండటం అనేటువంటిది మనకు కలిగిన విపరీత పరిస్థితుల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో, దేవుడు అనుమతించినటువంటి పరిస్థితుల్లో మనం మౌనముగా ఉండటం అనేటువంటిది ఏమాత్రం కూడా చేయం. మనం ఎప్పుడు కూడా మన ప్రమేయం ద్వారా మనకు కలిగినటువంటి సమస్యను పరిష్కరించుకునేటువంటి విధానాలను మనిషి వెతుక్కుంటుంటాడు. అది మన విశ్వాసానికి అది దెబ్బ లాంటిది. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అందరూ ఏమనుకుంటారంటే, మనం ఎవరికైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, తర్వాత ఎవరినైనా అడగకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు, తర్వాత ఏదైనా సహాయం మనకు కావాలని చెప్పకపోతే ఎవరికి ఆ విధంగా అర్థమవుతుంది అని మనిషి యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు ప్రతిదీ కూడా ఒక కారణాన్ని వెతుకుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యములను సమర్థించుకునేటువంటి అలవాటు కలిగిన వారుగా ఉంటారు. అవన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయంటే, మనలో విశ్వాసం అనేటువంటిది దేవుని ఎదుట ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉండనటువంటిదిగా ఉంటుంది. మౌనంగా ఉన్నాడంటే, నిరీక్షణ కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనేటువంటిది పొందబోయేటువంటిది, కలగబోయేటువంటిది, రాబోయేటువంటిది ఉన్నాయనేటువంటి దానిని నిరీక్షించటం, దాని యందు అది జరగబోతున్నది అనేటువంటి దాని యందు నమ్మికుంచటం, ఆ విధంగా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుని యందు నమ్మికుంచటం, మనము దేవుడు అనుమతించిన పరిస్థితికి లోబడట, దేవుడు మనకు పాఠం నేర్పిన తర్వాత ఏ విధంగా ఆయన విడుదల కలుగు చేస్తాడో ఆ విధంగా దానిని గ్రహించుట అనేటువంటిది మనం చూడవచ్చు. ఒకవేళ మనం ఏదైనా సరే చేయకపోయినట్లయితే, దేవుడు మన జీవితంలో ఏదైనా విపరీతమైన పరిస్థితులు కనుక రానిచ్చినట్లయితే దానిలో కూడా విశేషమైన అర్థం ఉంది. అంటే ఆయన తన మన ద్వారా పోరాటంలో జరిగించి మన ద్వారా తన నామానికి మహిమ తీసుకునొచ్చటానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా మనం ఎంచుకున్నాడని అర్థం. అది ఇంకా శ్రేష్టమైనటువంటిది. అంటే మనము చేయనటువంటి తప్పులకు కూడా దేవుడు కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో మనని ఉంచి వాటన్నిటిలో మన ద్వారా తన మహిమను బయలుపరచగలగటానికి కనుక వాడుకొనటానికి మనం ఎంచబడిన సాధనాలుగా కనుక ఉన్నట్లయితే అది మరింత ధన్యకరమైనటువంటిది. మనం ఉన్నతమైన బహుమానము దేవుని ఎదుట రాబోయే దినాల్లో పొందగలగటానికి పనికొచ్చేటువంటిదిగా దేవుడు చేస్తాడు. కనుక ఈ పరిస్థితులన్నిటిలో ఆయనందు విశ్వాసం ఉంచి మనం మౌనముగా జీవించడం అనేటువంటిది మనం ఎంత అభ్యసించితే మన విశ్వాసం అంత బలపడుతుంది. మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, నేను వెళుతున్నటువంటి పరిస్థితిని ఎవరికీ తెలియజెప్పకుండా ఏ విధంగా అందరికీ అర్థమవుతుందని.
అది మనం తెలియజెప్పవలసిన అవసరమే లేదు. దేవుడు తన బిడ్డలను ఆయన ఎరుగుతాడు. ఆయన వారిని ఎరిగి, వారి యొక్క పరిస్థితులను గుర్తెరిగి, తగిన విధంగా వారికి ఎటువంటి సహాయం కావాలో ఆయన ఇతర వ్యక్తులతోటి, తర్వాత ఇతర పరిస్థితులతోటి ఆయన చక్కగా వ్యవహరించుటకు సామర్థ్యం కలిగినటువంటి పరమదేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి, మనం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మౌనముగా ఉండి, మన ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పచెప్పుట అనేటువంటిది నేర్చుకోవాలి. మనిషి యొక్క క్రియల ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న దానిని మనం ఆపివేసి, తర్వాత ఆయన ఎప్పుడు చేయాలనుకుంటున్నాడో ఆ సమయాన్ని మనం పొడిగించేటువంటి వారంగా చేయబడతాం. ఆ విషయాలన్నింటిని కూడా మనం గుర్తెరిగి, చక్కగా మనం ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన చేయబోయేటువంటి రక్షణ కార్యం కొరకు ఆశ కలిగి, ఆయన కృప చూపించుతాడనేటువంటి దయ కలిగి ఆ పరిస్థితుల్లో మనం నడవగలగటానికి మౌనముగా ఉండటం అనేటువంటిది అభ్యాసం చేయటం ద్వారా ఉన్నతమైనటువంటి ప్రభు యొక్క సన్నిధిని మరింత చక్కగా సమృద్ధిగా మనం అనుభవించగలుగుతాం. 2వ వచనంలో, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. తర్వాత ఇక్కడ 6వ వచనంలో మళ్ళీ అదే వచనాన్ని చదువుతున్నాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. కనుక ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయనను నేను ఆశ్రయదుర్గముగాను, నేను రక్షించబడటానికి ఆధారంగాను, తర్వాత నాకు ఎత్తైన కోటగా, అంటే శత్రువులు దాటలేనటువంటి విధంగా ఉన్నటువంటి చేయబడిన కోటగాను ఉన్నాను. కనుక నేను కదిలింపబడను. కనుక ఈ పరిస్థితుల్లో నేను కదిలించబడి వేరుగా దేవుడు ఏది కోరుతున్నాడో అది కాకుండా వేరేనది ఏదియూ చేయను. అది మనకు కొన్నిసార్లు మనం అనుకునేటువంటి సమయంలో జరగకపోవచ్చు, లేక మనం ఊహించిన రీతిలో జరగకపోవచ్చు. కానీ దేవుడు సర్వజ్ఞాని అయిన వాడు, తన బిడ్డలకు ఏది మేలో అది జరిగించేవాడుగా ఉన్నాడు. మన శారీరక సంబంధమైన పితరులు మన ఎడల ఏ విధంగా సరైన విధంగా వ్యవహరించి మనకు మేలైనది అనుగ్రహించటానికి ఇష్టపడతారో, మన పరలోకపు తండ్రి అంతకంటే మేలైనవి మనకు అనుగ్రహించటానికి, సమస్తమును చేయటానికి ఇష్టపడి తొందరపడేవాడుగా ఉన్నాడు. కానీ అది ఆయన సమయము మన సమయం లాంటిది కాదు. తర్వాత అతనితో పాటుగా ఉన్నటువంటి కొంతమంది ఏ విధంగా ఉన్నారని చెప్తున్నాడు. ఎన్నాళ్ళు మీరు 3వ వచనంలో ఒకని పై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచును ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూస్తురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషిస్తారు. ఇలా కొంతమంది అతనికి తారసపడినట్లుగా మనం ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకుంటాం. అంటే అతని యొక్క ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయటానికి, అంటే రాజుగాను ఉన్నటువంటి వాళ్ళు ఉన్న సందర్భం నుంచి పడద్రోయటానికి అబ్షాలోముతో పాటుగా కొంతమంది చేరిన వారు ఉన్నారు. తర్వాత వారు ఇతడు దేవుని ఎదుట ఏ విధంగా స్థిరమైన విశ్వాసంతో దేవుడు మాత్రమే చేయాలని కోరుతున్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యం అయినటువంటి గుణం నుంచి కూడా అతన్ని పడద్రోచి తన సొంతంగా ఏదైనా చేయించడానికి ప్రేరేపించేటువంటి వాళ్ళుగా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని గురించి అతడు జాగ్రత్తగా ఉంటూ తన యొక్క దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడుగా మనం చూస్తున్నాం. తర్వాత వాళ్లకు అతనికి కలిగిన పరిస్థితులను ఈ 8వ వచనం నుంచి చెప్తున్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. కనుక ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా నాతో పాటుగా మీరు కూడా ఆయన యందు నమ్మికుంచి ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి. ప్రార్థన మనము మనుషులు వినాలని కానీ లేక వాళ్ళు మనకు సహాయపడాలని అనుకునేటువంటి విధంగా చేయొద్దు. ఆయన సన్నిధిలోనే మీ హృదయాలు, మీ యొక్క అవసరతలు అన్నిటిని కూడా తెలియజెప్పి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా మీకు విడుదల కలుగు చేయాలని కోరుతున్నాడో దాని యొక్క రుచిలోనికి మీరు రండి. తర్వాత 9వ వచనంలో చెప్తున్నాడు, అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు, ఘనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు అంటే ఊపిరి అంటే వాళ్ళు ఒకసారి మనం కనుక నోటిలోనికి
ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో వదిలినటువంటి శ్వాస వలె ఉన్నారు. లేక నాసికా రంధ్రాలలో ఊపిరి కలిగి జీవం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఇవ్వచ్చు, చనిపోవచ్చు. ఈ అల్పులైన వారు అంటే ఈ లోకపరంగా అంత ఎక్కువ పరపతి లేకుండా ఉన్నటువంటి వారు అని అర్థం. అటువంటి వారిలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో దావీదు ఒలీవల యొక్క అరణ్యంలో మహానయం అనే ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మరి మెఫీబోషెతు యొక్క దాసుడైనటువంటి సీబా వచ్చాడు. వచ్చి సీబా మెఫీబోషెతు మీద అబద్ధం చెప్పి మెఫీబోషెతు యొక్క ఆస్తి మొత్తం కూడా దావీదు దృష్టిలో దయ పొందినవాడుగా కనబడి అతను మంచివాడుగా తను తాను అగపరుచుకొని ఆ మెఫీబోషెతు యొక్క ఆస్తి అంతటిని కూడా తీసుకున్నాడు. దాన్ని మనం 2 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడవచ్చు ఆ సీబాని గురించి. అతడు ఆ మెఫీబోషెతు యొక్క దాసుడు, అంటే అతనికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు తన రాజ్యాన్ని విడిచిపెట్టి కొడుకు చేత తరమబడుతూ అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు సీబా తన యొక్క గుణాన్ని ఏ విధంగా ప్రకటించుకోవాలంటే, దావీదును కనుక రాజుగా గుర్తెరిగినట్లయితే అతనికి సహాయపడటానికి, అతని పక్షంగా నిలబడి అతనికి ఏది మేలో అది చేయటానికి అతనితో పాటుగా ఉండవలసింది. కానీ తన కుతంత్రంతో మెఫీబోషెతు యొక్క ఆస్తి మొత్తాన్ని అతడు తీసుకోవటానికి పన్నిన పన్నాగం ద్వారా వ్యవహరించాడు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశ ప్రకారంగానే ఎదుటి వారి యొక్క పరిస్థితిని ఆలోచించకుండా వారి స్వయం అనే ఆధారంగా వాళ్ళు మనతో వ్యవహరించేవారుగా ఉంటారు అని చెప్తున్నాడు. తర్వాత ఘనులైన వారు మాయాస్వరూపులు. ఈ ఘనులైన వారంటే అహీతోపేలు అంతవరకు దావీదు యొక్క అంతరంగగా మంత్రి మండలిలో ఒకడు. అతడు మాటని దావీదు తప్పక అనుసరించేవాడు. కానీ ఇప్పుడు అబ్షాలోము పక్షం వహించాడు. వాళ్ళందరూ మాయాస్వరూపులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, రేపు ఇక్కడ ఉంటారు అనేటువంటి నమ్మకం లేకుండా ఉండదగినటువంటి వాళ్ళు. కనుక ఎవరైనా సరే ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో అల్పులైన వారి మీద కనుక నేను ఆధారపడితే వాళ్ళు ఊపిరి లాంటి వాళ్ళు. తర్వాత డబ్బులు ఉన్నవాళ్ళు, పరపతి కలిగిన వాళ్ళు, తర్వాత సమాజంలో చక్కగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, వారి మీద నేను ఆధారపడితే ఒక మాయ మీద నేను ఆధారపడుతున్నట్లే. సమాజంలో చిన్నవాళ్ళు నాకు సహాయం చేయకుండా నాకు కలిగిన ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమి లాభం దొరుకుతుందో చూసేవాళ్ళు. నాకు సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు మాయాస్వరూపులు కనుక వాళ్ళ మనసులో ఏదైతే కుతంత్రం ఉన్నదో దాని ప్రకారంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు మాయాస్వరూపులు. కనుక నేను అల్పులైన వారి విషయంలో కానీ ఘనులైన వారి విషయంలో కానీ నమ్మిక ఉంచలేదని చెప్తున్నాడు. అంటే మనిషి మీద నేను నమ్మిక ఉంచినటువంటి వాడను కాను. ఎందుకనగా త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. వాళ్ళందరినీ నేను దేవుని ఎదుట కనుక తూచినట్లయితే ఒక ప్రక్క దేవుని యందు నేను ఉంచిన విశ్వాసం, రెండవ ప్రక్క అల్పులైన వారు, ఘనులైన వారు, ఇంకా ఎవరి మీదైనా నేను నమ్మికించినట్లయితే వారందరినీ కూడా నేను ఒక ప్రక్క పెట్టినట్లయితే తరాజులో వీరందరూ ఊరికనే తేలిపోతారు. సో నేను దేవుని యందు నమ్మికించి దేవుడు నాకు రక్షణగా ఉండి ఆయన నాకు ఆధారము, నిరీక్షణకు ఆధారము, ఆయన యందు మాత్రమే నేను నమ్మికుంచుతానని చెప్పినటువంటిది ఎంతో బరువైన విషయం. మనము దీనిని చూచడానికి బదులుగా మనకు ఎవరు సహాయం చేయగలరా అనేటువంటి అల్పులు కానీ ఘనులు కానీ మనం ఇంకా వేరైనటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక వెతుకున్నట్లయితే అవన్నీ కూడా ఊపిరి లాంటివి. అంటే ఊరికినే పోతాయి, వాటికి నిలకడలేదు. తర్వాత అలా కాకుండా ఒకవేళ మనుషులు ఎందుకు కాకుండా 10వ వచనంలో చెప్తున్నాడు, బలత్కారమందు నమ్మికించుకున్నఒకటి, దోచుకున్నటి చేత గర్వపడకుడి. సో ఒకవేళ నేను బలవంతంగా ఏదైనా చేసి నాకు ఉన్నటువంటి స్థితిని తిరిగి మరలా పొందటానికి కనుక ప్రయత్నం చేయాలనుకుంటే అతడు చేయలేదు. మనకి కూడా ఇచ్చినటువంటి హెచ్చరిక, బలత్కారం మాత్రం చేయొద్దు. అంటే బలవంతంగా దేవుడు అనుమతించిన దానిని
ఏ విధంగా అయినా సరే నేను పొందాలి, బలవంతంగా దానిని నేను తీసుకోవాలి అనేటువంటి దాన్ని మాత్రం చేయొద్దు. విశ్వాసులంగా దేవుడు మన జీవితంలో మనకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దానిని మనం సంతోషపూర్వకంగా ఆయన మనకు ఉంచిన స్థితిని మనం అంగీకరించకపోయినట్లయితే, ఏ విధంగా అయినా సరే నేను ఏదో ఒకటి చేసి బలవంతంగా అయినా సరే నాకు కావాల్సింది పొందాలి అనుకునేటువంటి మనస్తత్వం నుంచి మనకు విడుదల కావాలి. తర్వాత దోచుకున్నోడి చేత గర్వపడకుడి. ఒకవేళ అన్యాయంగా ఎవరికైనా నష్టం కలిగించి కొన్ని మాటలు పలకకూడని మాటలు పలికి మనకు సరైన విధంగా మనకు లాభకరంగా ఉండే విధంగా చేసి ఇతరులకు నష్టం కలిగించడం చేత మనం దోచుకున్నట్టు చేత మనం వారందరికంటే తెలివి కలిగినవారమని అనుకుంటూ అది గనక జీవించినట్లయితే మీరు గర్వపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సీబా విషయంలో కానీ, అహీతోఫెల్ విషయంలో కానీ ఎవరైనా సరే ఆ విధంగా బలవంతంగా ఏదైనా చేసి సంపాదించినా కానీ, ఒకవేళ దోచుకున్నట్టు చేత సంపాదించినా కానీ, వాటన్నిటినీ వాటి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలము రాబోయే దినాల్లో అందరికీ ఇవ్వబోతున్నాడు. నేను అనుభవించుతున్నాను కనుక మిమ్మురు కూడా దేవుడు తన యొక్క క్రియల్లో కూడా మరలా తూచి సరైన విధంగా వ్యవహరించేవాడుగా ఉన్నాడు కనుక మీరు మీ జీవితాలలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. 11వ వచనం. సరే, డబ్బులు వదిలేసే. ఇప్పుడు 11వ వచనంలో ఇంకోటి చెప్తున్నాడు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినపడింది. అంటే నేను మనుషులైనటువంటి అల్పులైన వారు, ఘనులైన వారు, తర్వాత దోచుకున్న చేత, తర్వాత బలత్కారం చేత డబ్బు, తర్వాత ఈ 2 కాకుండా మనుషులు కాకుండా, మనుషులు అవలంబించేటువంటి పద్ధతులు కాకుండా, లేక బలం కాకుండా, బలము దేవుడిదని తను ఒకసారి సెలవిచ్చిన నాకు 2 సార్లు వినపడింది. కంటే మనుషులు, ధనము, బలము వీటన్నిటి ద్వారా నేను విశ్వసించను అని చెప్తున్నాడు. కనుక మనం విశ్వాసులంగా దినదినము మన జీవితంలో తారసపడేవి అవే: డబ్బు, లేక బలము, లేక మనుషులు. వాటికి ఆధారంగా మనం ఈ లోకంలో కనుక జీవించుతూ కనుక ఉన్నట్లయితే అది ఎంతో వృధా పరుచుకున్నటువంటి విశ్వాసరహితమైనటువంటిది. దేవుడిని మనం అన్ని పరిస్థితుల్లో ఆయనను ఏ విధంగా ఎరగాలని కోరుతున్నాడో ఆ విధంగా ఎరగనటువంటి జీవితంగా మంది దేవుడు గుర్తిస్తాడు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిన 2 మారులు ఆ మాట నాకు వినపడింది. కనుక నాకు కలిగిన పరిస్థితులన్నిటిలో నేను అబ్షాలోము మీద యుద్ధం చేసి అతన్ని చంపి తిరిగి మరలా యెరూషలేమునికి వెళ్ళి రాజుగా ఉండుట అది చేయను. ఎందుకంటే బలము తనదని దేవుడు నాకు సెలవిచ్చాడు. అది నాకు మాటి మాటికి నాకు చెవిలో మరలా ప్రతిధ్వనిస్తుంది. ఒకసారి నేను వినలేదు, అది నాకు 2 సార్లు వినపడింది. మరలా మర్చిపోకుండా నా జీవితంలో అది చక్కగా బలంగా పనిచేసి లోపలికి ఉంచింది. కనుక అల్పులు కానీ, మాయాస్వరూపులు కానీ, బలత్కారం చేత కానీ, దోచుకున్న చేత కానీ, బలం చేత కానీ నాకున్న పరిస్థితిని నేను మార్చి దేవుడు కోరినది, అనుమతించినది కాకుండా వేరుగా జీవించే ప్రతి ప్రయత్నానికి నేను అడ్డుకట్ట వేస్తాను అని చెప్తున్నాడు. అబ్బా, ఎంత చక్కగా మౌనంగా ఉంటూ తను దేవుడి మీద మాత్రమే ఆధారపడుతూ తన మనసులో మసులుతున్నటువంటి ఆలోచనలన్నిటినీ ఎంత తేటగా మనందరికీ చక్కగా వర్తించే విధంగా తెలియపరిచాడు. చూడండి 12వ వచనం. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కనుక మనం ఎప్పుడు కూడా మనం అన్నీ చేయగలం అనుకుంటాం. నేను మనుషుల మీద ఆధారపడవచ్చు, నాకు ఆ వనరులు ఉన్నాయి, ఈ విధంగా నేను చేయగలను, నేను తెలియగలివాడిని, బలత్కారం చేత లేక దోచుకున్నది చేత లేక బలం చేత నేను అన్నిటినీ సమర్థించుకొని అందరికంటే ఉన్నతంగా స్థితికి నేను చేరగలను. కానీ ఆ క్రియలన్నిటినీ కూడా దేవుడు ఒక దినమున మనకు లెక్కలోనికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, సామెతలు 24వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునే ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి. మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చెను,
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమైనది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక విశ్వాసులమని పిలువబడేటువంటి మనందరం కూడా ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి దేవుడు మనకు అనుమతించిన ప్రతి పరిస్థితులలో దావీదు ఏ విధంగా తను తాను దేవుని ఎదుట నడుచుట అనేది నేర్చుకున్నాడు. మనందరం కూడా అది అభ్యాసం చేయటం ద్వారా మనకి ఎంతో శ్రేష్టం. తర్వాత ఆఖరిగా కాగా కృప చూపుటయు నీది. తర్వాత చూడండి, కీర్తనలు 86వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నా సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్టు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. కనుక దేవుడు తన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి బిడ్డలను నిర్లక్ష్యం చేయక వారి జీవితంలో ఆయన కృపా సత్యములతో వ్యవహరించి ఆయన మనతో చేసినటువంటి తన కుమారుని యొక్క నూతన నిబంధన రక్తాన్ని బట్టి మనకు కరుణ కృప చూపించుటలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయక తప్పక మనల్ని ఆశీర్వదించి నడిపించి బలపరిచి మన విశ్వాసాన్ని ఘనపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉండి తనకు కలిగిన అనేక వనరులు ఉన్నప్పటికీ తనకు అనుమతించిన పరిస్థితిని ఏ విధంగా అంగీకరించడం అనేటువంటిది నేర్చుకుని మౌనముగా ఉన్నాడో, మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో పోరాడేటువంటి మనసు, మనుషుల వైపు చూచేటువంటి మనసు, మన ప్రయత్నాల ద్వారా మనం విడుదల పొందడానికి చేసే ప్రయత్నాలు, వాటన్నిటినీ విడిచిపెట్టి డబ్బు కానీ మనుషులు కానీ బలం కానీ కాకుండా కేవలం ఆయన కృప మీద మాత్రమే జీవించడం అనేటువంటిది అభ్యాసం చేయగలిగిన జనులు ధన్యులుగా దేవుడు గుర్తిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దావీదు కలిగినటువంటి అనుభవం ఎంతో శ్రేష్టమైనదిగా మేము గమనించి ఆ అనుభవాన్ని కోరుతూ మీ సన్నిధిలోనికి వస్తున్నాం. కనుక మాకు కలుగు చేసిన ప్రతి పరిస్థితిలో దానికి విడుదల కొరకు మేము పోరాడుట మా ప్రార్థనలో కాకుండా మేము కేవలము ప్రార్థనలో మీ కృపను కోరుకొని మీ ఎదుట మౌనముగా ఉండటం మేము నేర్చుకొని మాకు కలిగిన వనరులు కానీ ధనము కానీ బలం కానీ లేక మనుషులు కానీ వాటి యొక్క అండ నుంచి మాకు విడుదల కలుగు చేసి కేవలము మా కనులు మీ వైపు మాత్రమే చూచుట అనేటువంటిది మాకు నేర్పండి. ఈ జీవిత యాత్ర అంతటిలో కూడా ఆ మిగిలిన సమయంలో మేము ఇటువంటి విశ్వాస సహితమైన జీవితాన్ని కలిగి ఉండుటకు మా అందరి యొక్క పాదములను, కన్నులను, అంతరింద్రియాలను మీరు సిద్ధపరిచి నడిపించుకొని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.